మెడికల్ హబ్గా మారిన హైదరాబాద్ మరో కొత్త ట్రీట్మెంట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇందుకు వేదిక హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్. క్యాన్సర్ చికిత్సలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్న MR-LINAC టెక్నాలజీని యశోద హాస్పిటల్లో ఆవిష్కరించారు. అత్యాధునిక ఎలక్ట్రా యూనిటీ MR-LINAC రేడియేషన్ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి రేడియోథెరపీని అందించడానికి వీలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 60 MR-LINAC టెక్నాలజీ మెషీన్లు ఉండగా మన దేశంలో ప్రప్రథమంగా యశోద హాస్పిటల్ ఈ టెక్నాలజీని తన పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక పక్క MRI చేస్తూ అదే సమయంలో రేడియేషన్ ఇవ్వడం వల్ల ఇది క్యాన్సర్ కణితులను టార్గెట్ చేసి చంపగలుగుతుంది. అందువల్ల రేడియోథెరపీతో సాధారణంగా కనిపించే సైడ్ ఎఫెక్టులు చాలా వరకు తగ్గిపోతాయి. మనం ఇచ్చిన రేడియేషన్ 100% పోకుండా కొంచెం పక్కకు పోతుంది. తర్వాత కొంత ఏరియాలల్లో రేడియేషన్ రావట్లేదు. దానికి ఏం చేసినామంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా టెక్నాలజీ ఏంటంటే MRI చేసుకుంటూ రేడియేషన్ ఇస్తాను. అది నిజంగా కూడా అసలు చూస్తే అద్భుతంగా ఉంది. MRI అంటే మనకు క్యాన్సర్ అవపడుతుంది, దాని మీదనే బట్టి మనం రేడియేషన్ ఇవ్వచ్చు. ప్లస్ ఏమైనా చేంజెస్ కావాలంటే అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. ఇది సింపుల్ అండి. సో అడాప్టివ్ MR-LINAC దీంతో క్లిస్టర్ క్లియర్గా అంటే మన సిటీ కంటే MRI బాగా అవపడుతుంది. దాంతో 100% ఫోకస్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అందుకని దీనికి క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒకవేళ అప్పుడప్పుడు ఏమైందంటే మన పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న నాడ్యూల్స్ బ్రెయిన్లో వస్తాయి, కొన్ని లివర్లో వస్తాయి, సాలిడ్ నాడ్యూల్ సాలిడ్గా వాటినే టార్గెట్ చేసేస్తే కొంచెం ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళ యొక్క లైఫ్ను పెంచుకోవచ్చు అనుకోవచ్చు. సో అటువంటి కొంచెం అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మిషన్లో. క్వైట్ ఎక్స్పెన్సివ్ మిషన్, కొంచెం నెంబర్ ఎక్కువ మందికి అందరికీ చేయలేము ఈ మిషన్. అందరు చాలామంది వస్తే చేయలేము. ఇప్పుడు మన ఇండియాలో ఇది ఫస్ట్ మిషన్. నెక్స్ట్ మిషన్ వస్తానికి 1 సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరం వరకు ఇండియా పేషెంట్లు అందరూ ఇక్కడనే రావాల్సి వస్తుంది, అందరికీ కూడా ట్రీట్మెంట్ చేయలేము. అందుకని దానికి ఒక ప్రోటోకాల్ పెట్టి ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేద్దామని ఒక డెసిషన్కి వచ్చినాం. కొత్త కొత్త మెడికల్ ఎక్విప్మెంట్లను తేవడంలో ఎప్పుడూ ముందుండే యశోద హాస్పిటల్ MRI గైడెడ్ రేడియోథెరపీ టెక్నాలజీని తీసుకురావడం వల్ల మెదడు, థొరాక్స్, ప్రోస్టేట్, హెడ్ అండ్ నెక్, అన్నవాహిక, రొమ్ము లాంటి అనేక రకాల క్యాన్సర్ చికిత్సల్లో నార్మల్ కణజాలం డ్యామేజీ కాకుండా అక్యురేట్గా కణితి పైకి మాత్రమే రేడియేషన్ అందించవచ్చు. ఇది క్యాన్సర్ పేషెంట్ల సర్వైవల్ రేటును పెంచడమే కాకుండా మెడికల్ టూరిజంని పెంచి మన వాళ్లకు ఇది గర్వకారణంగా ఉంటుందంటున్నారు యశోద హాస్పిటల్స్ MD డాక్టర్ GS రావు. ఇప్పుడు యశోద హాస్పిటల్లో తీసుకురావడం వెనుక మొత్తం ఇండియాలోనే ఫస్ట్ కదా సార్ ఇది, అంటే ఇక్కడనే తీసుకురావడం వెనుక మీది ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? బ్రాండ్ హైదరాబాద్లో పెంచాలి. హైదరాబాద్ బ్రాండ్ పెంచాలి ఒకటి, యశోద బ్రాండ్ కూడా పెంచాలి. 2, మెడికల్ టూరిజం హైదరాబాద్కు ఎక్కువ చేయాలి. ఓకే, ఇప్పుడు చాలానే ఉన్నది, ఇంకా ఎక్కువ చేయాలి అనేది ప్రథమ ఉద్దేశం. అట్లనే పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ మంచిగా చేయాలి. తర్వాత మనకు ఒక 1 year ముందు వచ్చింది కాబట్టి మనకి ఎక్స్పర్టైజ్ పెరుగుతుంది, ట్రైనింగ్ అవుతుంది. డాక్టర్స్కి కూడా, డాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ. నెక్స్ట్ ఇది మనం వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ మన దగ్గర పెట్టి వీళ్ళు ఈ మిషన్ ఎవరికి అమ్మినా కూడా వాళ్ళు వచ్చి మన దగ్గర 5 నెలలు పనిచేసి నేర్చుకుంటుకోవాలి. ఇంకెక్కడ వేరే హాస్పిటల్ ఏ కూడా కానీ ఇండియా మొత్తంలో వాడు ఎక్కడ అమ్మినా కూడా మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. లేదంటే యూరోప్ పోయి నేర్చుకోవడం వస్తుంది. మేము యూరోప్ పోయి వచ్చినాం, అది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సెంటర్ చేసేసి ట్రైనింగ్ చేసి పెడతాం. సో అదొక ప్రెస్టీజియస్ ఇది 100%. అంటే ఎవరి మిషన్ కొన్నా కూడా తప్పకుండా ఇక్కడ రావాలి, ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క రోజులు అయిపోయింది లేదు, చాలా అట్లీస్ట్ 2-3 weeks ఎక్స్పోజర్. సార్ ఇంతకుముందు మన దగ్గర అవైలబుల్ ఉన్న రేడియోథెరపీకి ఇప్పుడు ఈ MR-LINAC మిషన్ ద్వారా ఇచ్చే థెరపీకి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు ఉన్న మిషన్ల మీద మీకు CBCT అనే ఒక సిటీ ఉండేది, సిటీ స్కాన్, చిన్న సిటీ స్కాన్ ఉంటుంది, పెద్దది కూడా. దాంట్లో ట్యూమర్ అనేది కొంచెం హేజినెస్గా ఉంటుంది. దీంట్లో MRI అనేది క్రిస్టల్ క్లియర్, అంటే CT బోన్లకు బెటరు, MRI ఏమో సాఫ్ట్ టిష్యూకి బెటర్. క్లారిటీ మంచిగా వస్తుంది. కొంచెం ట్యూమర్ కనుక కొంచెం షేప్ ఆడుకుందనుకో
డైరెక్ట్ చేస్తుంది. మనం కూడా షేప్ అట్లనే లెక్క చేసేసి రేడియేషన్ చేయవచ్చు. అంటే హెల్దీ టిష్యూకి ఏమీ డ్యామేజ్ కాకుండా, అంటే కొంచెం కూడా ఒక్క 1-2 సెల్స్ కూడా డ్యామేజ్ కాకుండా చేయొచ్చా సార్? 99.9% చేయవచ్చు. 99.9 యాక్యురసీ వస్తుంది. సో కాబట్టి అంటే దీనివల్ల మనకి అల్టిమేట్గా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయా? సైడ్ ఎఫెక్ట్ తగ్గుతాయి. తర్వాత పేషెంట్కు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. సర్వైవల్ కొన్ని ఏళ్ళు కొంచెం పెరుగుతుంది. అంటే మళ్ళీ క్యాన్సర్ ట్యూమర్ వచ్చే ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గుతుందా? అట్లా కూడా తగ్గుతుంది, ఎందుకంటే డోస్ కరెక్ట్గా పోతుంది. రెండోది జనరల్గా కిల్ రేట్ ఎక్కువ ఉంటుంది. డోస్ ఎక్కువతో కనుక మనం వాటిని చంపగలుగుతాం అంటే క్యాన్సర్ కన్నా మనకి ఏమైందంటే సర్వైవల్ పేషెంట్ అల్టిమేట్గా ఏం కావాలి పేషెంట్ అది వేరు. ఇప్పుడు మామూలుగా రేడియోథెరపీ అంటే సిట్టింగ్స్ ఉంటాయి కదా సార్, ఇన్ని వీక్స్ అని జనరల్గా 25 నుంచి 30 ఉంటాయి. దీంట్లో 30 కూడా చేయొచ్చు, కానీ దీన్ని 3-5 కుదించవచ్చు. 3 సిట్టింగ్స్ 5 సిట్టింగ్లో చేసి అన్నీగా మెజారిటీ కొన్ని ట్యూమర్స్ లైక్ బ్రెస్ట్ ట్యూమర్ అనుకోండి, మీకు 5 సిట్టింగ్ జరుగుతుంది. ప్రాస్టేట్ 3 సిట్టింగ్ జరుగుతుంది. అట్లా 30 రోజుల బదులు 3 రోజులు అయితే కొంచెం పేషెంట్ కూడా టైం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి. డబ్బులు కలిసడం కంటే ఎక్కువ వాళ్ళకి ఏంటంటే అసలే క్యాన్సర్ అంటే కొంచెం బాధపడి ఉంటారు. ఇది కొంచెం తొందర, అది మెయిన్ రీజన్. ఇప్పుడు సార్ ఈ MR-LINAC తర్వాత మీరు ప్రోటాన్ బీమ్ లాంటి మెషిన్స్ ఏమైనా తెచ్చే ఆలోచన ఉందా? అంటే ప్రోటాను మంచి మెషినే, కానీ అమెరికానే పెట్టినవన్నీ బంద్ చేస్తారు. ఎందుకంటే కాస్ట్ వర్సెస్ బెనిఫిట్ రేషియో. అమెరికాది అది ధనిక రాష్ట్రం, ధనిక దేశం. వాళ్ళే దగ్గర ఒక 50% బంద్ చేశారు, అది నడపలేదు. సో మనకి ఇంకా వాళ్ళే భరించలేదు, మనోళ్ళు ఏడు భరిస్తారు. సో కాబట్టి ఇప్పుడు అదేమి ఇప్పుడు ప్రస్తుతం అయితే అది చీప్ అయితే తెస్తాం, భవిష్యత్తులో అయితే ఇది కూడా ఈ విషయం కూడా చీప్ అవుతుంది భవిష్యత్తు. అంటే ఇది స్టాండ్ అవుతుంది. ఇక ఫ్యూచర్లో ప్రతి లీనియర్ మెషిన్లో MR కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మెల్లమెల్లగా మాస్ ప్రొడక్షన్లో రేట్. సార్ ఇప్పుడు MRI అంటే మ్యాగ్నెట్ ఇది ఉంటాయి కదా, అందరికీ సూట్ కాకుండా ఉంటుందా మరి? ఎట్లా ఉంటుంది అంటే బోన్స్లలో కనుక రాడ్లు ఉంటాయి కష్టం. అయితే ఆ రాడ్లు కూడా కొన్ని MRI కంఫర్టబుల్ రాడ్ చేస్తాను అట్లా కనుకుంటే ఏంటి పని వాళ్ళకి సూట్ కాదు ఇంకా. సో అందరికీ సూట్ అవ్వదు, అట్లా మెటల్స్ లేని వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. వెరీ రేర్. కాళ్ళ దగ్గర క్యాన్సర్ వస్తే, కడుపులో వస్తే, ఇక్కడికే వస్తాయి. వీళ్ళు ఎవరు మెటల్స్ వేయడం. సో మనం ఇచ్చే టార్గెటెడ్గా ఇస్తాం కాబట్టి ఇబ్బంది. క్యాన్సర్ కణాలను చంపడంలో ఉపయోగించే రేడియేషన్ చికిత్స కొన్నిసార్లు నాడీ కణాల వంటి ఇంపార్టెంట్ కణజాలాన్ని డ్యామేజీ చేసే ప్రమాదం ఉంటుంది. కానీ MR-LINAC ద్వారా ఆ ప్రమాదం ఉండదు. పొట్టలోని అవయవాలకు క్యాన్సర్ వచ్చినప్పుడు కరెక్ట్గా అక్యురేట్గా ట్యూమర్ పైకి మాత్రమే రేడియేషన్ పంపించడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు MR-LINAC దానికి అనుగుణంగా అడాప్ట్ అయ్యి చికిత్స అందించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఎలెక్టా కంపెనీ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మణికందన్ బాల. Actually, how differ this LINAC MR previous linear accelerator. So, typically a linear accelerator is used to treat tumors using radiation. So, the linear accelerators are used to kill the cancer cell using radiation. How do we do it? We image the particular tumor, we image the particular area which requires radiation, and then we plan it accordingly. Now in that process, we also allow something called margin to ensure that the soft tissues are not damaged. Because obviously the tumor is going to be radiated and there are other tissues which could also receive the radiation, and therefore we lessen or we kind of adjust the dosage so that the soft tissues are not radiated. So we can give the radiation like targeted therapy. Correct. So in a typical, so we are only targeting the tumor itself. In a typical linear accelerator, what happens is we image the tumor at some point of time, we plan the radiation for the tumor, and then we immediately radiate. During radiation, we do not know
what happens? We are just assuming that the radiation is going to the spot. To a larger extent, today's linear accelerators are very precise, and that is what happens. But especially in moving organs, for example, there are moving organs like the organs in the abdomen. They keep moving as we breathe. The lungs keep moving as we breathe. So these are something which are not captured in the regular linear accelerators which are available. Also, as we radiate, some of the pathologies, some of the tumors, lesions also change. We are not able to visualize that as we radiate. We will have to wait till we do the next CT scan or next imaging later on. That is where the big difference is. In this technology, MR-LINAC, there is an MR and there is a LINAC fused into each other. So as we radiate, we also are imaging it, which means as the tumor is being radiated, we know exactly what happens. If the tumor moves, if the organ moves, then we can immediately realize that there is a movement, and therefore we adapt the dosage, or we adapt the plan accordingly. That is called the adaptive technology. So as and when we radiate, we image it, we know exactly what the position is, and we change. Also, as I mentioned, if there is a change in pathology as we radiate, we know that tumor is shrinking or tumor is enlarging or expanding, we immediately again adapt the plan as per what the change we have seen and do it. So this is all about very highly visible organs as we radiate. Not just the organs, but even the surrounding tissues, which are very, very important. As I mentioned earlier, there are certain organs which are very close to the tumor cells, Yes. and at this point of time, we may not be with the present LINAC. Sometimes we avoid treating them because we may end up, disrupting the important. For example, the optic nerve. Some tumor close to the optic nerve, Yes, yes. we think twice before we Even in the radiate. brain also. Yes, quite a few of these structures across the body. MRI imaging ensures that we know exactly where these tissues are, compared to a CT imaging where it might be a little smudge. In MRI, it's very, very specific, very, very clear, and therefore we will be able to exactly visualize which organ or which nerve is going where and how do we do it. And that's a significant advantage. So while giving radiotherapy itself, we can visualize that in MRI machine. Absolutely. As the radiation is being delivered, we will have the images which are being monitored, and adaptive technology will take over so that the planning can be done as per what we visualize in the MRI. That's a significant. So then actually what are the benefits of this thing? Yeah, so comparatively? in a typical linear accelerator today, quite a few of these tumors, I'll just take one example. One tumor might take, say, 5-6 weeks of treatment. The patient has to come Yeah, every sittings day. are needed. Absolutely. So every day the patient comes in 5 to 6 weeks, and when the patient comes, especially if they are from a different city, they come in with their attenders, their parents, whatever. They live there for 1.5 months and get treated and go back. This is because we will be able to deliver only some significant portion of the radiation, not what exactly we want, because we want to keep that extra margin for safety. Okay. Yeah. In MRI technology, MR-LINAC technology, the same treatment can be crashed down to as low as 5 days or 1 week. Okay, how many machines are available now? In India, this is the first as we are launching it. India, Hyderabad is the first place we are getting it. So this is a big launch across the country. But in the next few months, we are already starting to get installations going with a couple of more machines. So this is the way forward, and we will see a lot more machines coming into India. India is one of the early adapters because globally it was just launched 2 years back, and we have already seeing a lot of machines being used. So just 2 years back it is available. Yes. So India has already adapted to it much, much earlier. So we are very fortunate in this country to have this technology launched here. And are you working on this proton beam therapy machines and all? Presently, our focus is on on MRI technology and all the algorithms associated with MR-LINAC. We feel that what we see is a better way of treating than getting a lot more granular. The linear accelerators are already having very sharp beams killing the tumors. Now with this technology, we are able to exactly visualize in terms of what this beam can do. So a combination of a sharp beam with a great imaging modality is a better combination, we feel. So we are working on this aspect to ensure we have precision treatment administered. So maybe this cost is more than the previous one, I think. So cost
It's all about how much is the patient paying for the entire cost. If you go back to what I mentioned, getting in the family, waiting for 1.5 months for the treatment, not going to the office, all those are cost associated. In this case, in 5-6 days or 7 days, depending on which organ we are talking and what treatment, patient can go back to normal life. We don't need to wait for 2 months of stay. All those expenses come down. So overall, if you really look at the cost, the patient is not going to spend significantly more than the conventional one. Yes, He is going to exactly. save a lot. Exactly. But productivity, efficiency just shoots up because of this technology. So maximum days of the treatment is 5-6 days? No, that is just an example I took. So a treatment which was earlier taking 5 to 6 weeks, probably prostate, for example. It all depends on the patient and what needs to be done for the patient. Only the clinicians And can severity of decide. the disease, Yeah, everything. can decide how long and what dose and what not. I'm just taking an example. That 5 to 6 weeks of treatment has the potential to crash down to 5 days or 1 week. Many of the prostate is being treated with 5 days globally. So that's the level of reduction we are anticipating. But of course, it depends on the patient individually and how the treatment plan is.